దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి ముప్పాళ్ళ సంఘ విశ్వాసులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి యవనస్తులు ఎంతోమంది మన గ్రామానికి వచ్చి ప్రతి వారం ప్రతి నెలలో మరి ఆశ్రిత కోట మరి కుటుంబారాధనలో మనం జరిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చక్కని వర్తమానాలు, మంచి మంచి లోతైన మర్మాలు మనకి తెలియజేసిన విషయాన్ని బట్టి అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటిల్లో మనం ఏటిల్లో మనం మరి బలపడి ఉన్నామో, ఏటిల్లో మనము ఆత్మీయంగా ముందుకు సాగుతున్నామో అది దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకే నేను చెప్పాను కదా ఒక మాట. ఏం చెప్పాను? ఒక మాట ఈయనవాడేందమ్మా చెప్పిన మాటలా? పాతే ఒక రోత, కొత్త ఒక వింతని సామెత ఉంది. అందుకనే ఇప్పుడు నేను పాత పాస్టర్ని కదా, అందులో వృద్ధాప్యంలో ఉన్నవాడిని కదా. చాలామందికి పాస్టర్ లేడంటే ప్రార్థనకు రారు. ఎందుకు రారు చెప్పండి, మీరు చెప్పండి. ఏంటికి రారు చెప్పండి, ఎందుకు రారని నాకు చెప్పండి. నేను చెప్పేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాస్టర్ ఎప్పుడో ఆది కాలంలో పాస్టర్, కానీ ఇప్పుడు ముసలి వృద్ధాత్వం ఆయన ఏం తెలుసులే, అంతా మనకు తెలిసే ఉంది కదా. మనం అన్నీ బైబిల్ స్టడీలు చేసి బైబిల్ అభిషేకాలు పొందుకుని ఉన్నాం కదా అని మనసుల్లో ఒక్కొక్కరిలో ఒక ఉంటుందన్నమాట, ఒక్కొక్క ఉద్దేశాలు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. సంతోషంగా అందరూ చేతులు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దయచేసి కొద్ది నిమిషాలు మీతో ఈ వాక్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఎవరు కూడా మరి ఈ వాక్యం దేవునిది, దేవుడే మీతో మాట్లాడుతున్నాడని మీ మనసులో మరి ఆలోచించుకోవాలి. మీ మనసులో మీరే ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి చూడండి, ఒక చిన్న వాక్యాన్ని బైబిల్లో నుండి మనం ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథములను అందరూ చేతబట్టుకొని తెరిచి చూడండి. మరి దావీదు కీర్తనాకారుడు రాసినటువంటి ఒక కీర్తన చూడండి. ఈ మాటలు దేవుడు నాకు ఇచ్చాడు, నేను మాట్లాడుతున్నాను. ఏదో మరి ఆషామాషిగా నేను మాట్లాడలేదు. ఇది ఇంతకుముందు ఇన్నయ్యగానే మీరు అవిశ్వాసంతో లేకపోతే అపవిత్ర అషామాషగా ఉండద్దు. చూడండి, దావీదు రాసిన కీర్తన 34వ కీర్తన చూడండి, 8వ వచనం చదువుదాం దయచేసి. చూడండి బైబిల్లో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. చాలు, ఇంతవరకు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. యెహోవా అనగా ఎవరు? యెహోవా అనగా ఎవరు? యెహోవా అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు అన్న యేసు ప్రభు క్రీస్తు అన్న ఒక్కడే దేవుడు. ఆమేన్. అయితే అలాంటి దేవుడిని మనం ఏం చేయాలా? రుచి చూడాలి. రుచి చూడాలంటే ఏం చేయాలా? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? దేవుని యొక్క సత్యం దైవజనుల ద్వారా, దైవజనులు విత్తేటువంటి ఒక వాక్యం అనే విత్తనాన్ని రుచి చూసుకోవాలంటే నువ్వు వినాలి, దాన్ని ధ్యానించాలి, దాంట్లో సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఇప్పుడు ఒక చక్కని ఒక చికెన్ కూర తెచ్చుకుంటాం అనుకో, ఇంటి దగ్గర తెచ్చి అన్ని వస్తువులన్నీ వేసి వంట చేసి పొయ్యి మీద ఉండగానే కొంచెం
మరి చెంచాతో తీసుకొని ఏం చేస్తాం మనం? కొద్దిగా చేతులు వేసుకోనో లేకపోతే ప్లేట్లు వేసుకొని కొద్దిగా నోట్లో పెట్టుకుంటాం. ఎందుకు కషమైందా, లేకపోతే చప్పగా ఉందా, లేకపోతే కారం పట్టలేదా, మసాలా లేదా, ఇలాంటి యొక్క రుచిని చూసుకోవడానికి అలాంటి వంట పాత్రలోనిది తీసి మనము చూసుకుంటున్నాం ప్రియమైన వారులారా. అలాగనే సర్వశక్తుడైన దేవుడు ఈ లోకానికి ఒక దైవజనుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దైవజనుని యొక్క అభిషేకించి ఆ దైవజనుని మనందరికీ ప్రకటించమని చెప్పాడు. ఆ వాక్యము చెప్పాడు. ఏం చెప్పాడు? యోహాను సువార్త మొదటి వచనములో మొదటి అధ్యాయం మొదటి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆదియందు వాక్యము దేవుని యొద్ద నుండునా, వాక్యమే దేవుడై ఉండనని తెలియజేస్తున్నాడు ప్రియులారా. అలాగనే వాక్యాన్ని మనము రుచి చూడాలంటే మనము హృదయము అంతరంగములో నిర్మలమైన మనస్సుతో మనము అంగీకరించాలి, వినాలి. దానిని ఆ రుచి ఎలాగుంటుంది, దాని యొక్క సందేశం ఎలాంటిది. అందుకని దైవజనుడైన దావీదు, కీర్తనాకారుడైన దావీదు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఆనాడు ప్రజలతో హెచ్చరించిన మాటలను రాజు అయ్యుండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడని ప్రజలతో రాజు అయినటువంటి దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఈనాడు ఈ కొత్త నిబంధనలో ఈ కృపాయుగంలో ఒక దైవజనుడిని ఏర్పాటు చేసుకొని ఆ దైవజనుడు ద్వారా ఈ మాటలు నీకు నాకు సర్వమానవాళికి హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలా? వాక్యాన్ని మనం నమలాలి వాక్యాన్ని. ఇప్పుడు ఆ యాపాకు ఉందనుకోండి, యాపాకుని తీసిచ్చి వారికి నోట్లో సపరిస్తే అది దాని రుచి తెలుస్తుందా? చెప్పండి. వాక్యం అనేది ఏంటంటే ఆ యొక్క ఆకు నవిలినప్పుడు అది తీయగా ఉండదా, చేదుగా ఉండదని తెలుస్తుంది. అలాగనే దేవుని వాక్యాన్ని నువ్వు నిర్మలమైన మనసుతో వినాలి, హృదయపూర్వకంగా దాని మీద మనసు కేంద్రీకరించాలి, స్థిరపడాలి. అప్పుడే దాని యొక్క ప్రభావం, దాని యొక్క వెలుగు, దాని తేజస్సు నీలో ప్రవేశించడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మనం దేవుని అనేక ప్రాంతాల్లో మనం వింటా ఉన్నాం, పెద్ద పెద్ద సభలకు వెళ్తున్నాం. నిజమే, మంచిదే, కాదనలా, ఎవరు కాదనరు దాని గురించి. దాన్ని మన యొక్క జీవితంలో అది నెమరు వేసుకుంటున్నావా, నలుగుంటున్నావా? ఇప్పుడు ఒక పశువు ఉందనుకోండి, ఆ పశువు పొలం బాద్ది. అప్పుడు కాపరి ఏం చేస్తాడు? తెసిపోయి మేపుకొని వస్తాడు. మేపుకొని వచ్చినాక అక్కడ పొద్దుగులు మేసిందంతా కూడా ఆ పశువు, ఆ బర్రె కావచ్చు, ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏం చేస్తాయి? రాత్రులు ఏం చేస్తాయి? పడుకున్నప్పుడు ఏం చేస్తాయి? మేసిన మేతంతా కూడా లోపలికి పక్క ఉన్నదంతా కూడా దవడకి తెచ్చుకొని అది నములుతూ ఉంటుంది. నమిలి బాగా దాంట్లో ఉండే సారాంశం, దాంట్లో ఉండే రుచి, దాంట్లో విటమిన్స్ అంతా కూడా లోపలికి మింగుతూ ఉంటుంది ప్రియులారా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలాగే నీవైనా నేనైనా మనందరం దేవుని వాక్యాన్ని మనము వినాలి, మనస్ఫూర్తిగా వినాలి, శ్రద్ధగా వినాలి, పట్టుదలగా వినాలి. ఆ యొక్క వాక్యములో ఉండేటట్టుగా ఆ యొక్క ప్రభావము, ఆ యొక్క శక్తి, ఆ యొక్క మహిమ నువ్వు పొందుకుంటావు. నువ్వు పొందుకున్నప్పుడు దేవునికి నువ్వు ఒక మాదిరికరముగా, అనేకులకు ఒక సాక్షార్థముగా నువ్వు నడవగలుగుతావు, తిరగగలుగుతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాక్యమే నన్ను బ్రతికించిన, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనా నెమ్మదినిచ్చెను. హల్లెలూయా చెప్పండి. ఆ వాక్యమే నీ హృదయంలో, నీ యొక్క బ్రతుకులో, నీ నడతలో, నీ కుటుంబంలో నిన్ను సరిచేయగలిగింది, నిన్ను బ్రతికించగలిగింది, నిన్ను దేవుని రాజ్యానికి తీసుకుపోగలిగింది ఆ వాక్యమే. ఆ వాక్యమే లేకపోతే ఎడవబడిపోతాం మనం. ఎడవబడిపోతే మనల్ని అందరిని కూడా తీర్పు దినాన ఆ నరక యాత్రకు, ఆ యొక్క గోతికి, ఆ అగ్నికున్న జ్వాలలకు బటులు తీసుకుపోయి తోసేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ఎక్కువగా మనం వినాలి. విన్న వాక్యాన్ని మనం దాన్ని పదే మనం ధ్యానించాలి. దాని ప్రకారం మనం సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడే
మనం దేవుని యొక్క స్వరం వింటాం. దేవుని యొక్క రాజ్యంలో నీవు దేవుని సన్నిధిలో సింహాసనం ఎదుట, యేసయ్య సింహాసనం ఎదుట నీవు నేను నిలబడగలుగుతాను. అదే అంత మాత్రమే కాదు, దేవుడు నీవు ఆత్మీయంగా ఎదుగుతుంటే, నువ్వు ఆయన కట్టలను అనుసరిస్తుంటే, నువ్వు ఆయనకు అనేకులకు ఆయనకు మాదిరికరంగా అనేకులకు ఆయన గురించి ఆయన మహింపరుస్తూ ఆయన ద్వారా నువ్వు సాక్ష్యం చెబుతూ ఉంటే నీకు ఒక గృహాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక గృహాన్ని అక్కడ సిద్ధపరుస్తున్నాడు. ఒక వ్యక్తి, ఒక సహోదరు, ఒక సిస్టరు అనేకులకి దాన ధర్మాలు చేస్తుంది దేవుని పేరట, దేవుని ప్రేమతో. కానీ మరి దేవుని పేరట చేసి దేవునికి మహిమకరముగా ఉంటుంది. ఒకానొక సమయంలో దేవుడు ఆమెను దేవదూతల సేవను తీసుకోలేదు పరలోకాన్ని. తీసుకుపోతే ఆమె చేసిన దాన ధర్మాలు కావచ్చు, దాని దేవుని పేరిట మాదిరికరంగా జీవించిన జీవిత విషయం కావచ్చు, అక్కడ ఒక గృహాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈమె చేసిన దానికి కొద్దిగా సిద్ధపరిచాడు, కానీ పూర్తి కాకపోతే ఇదేంది అని ఆ యొక్క దైవ దూతలను అడిగితే, నీవు నీ వదినకి అక్కడ మరలా వచ్చి ఆ ఆత్మతోటి మళ్ళీ పంపించారు. అంత వదిన గారి నుంచి కాలు పట్టుకొని అప్పుడు క్షమాపణ అని చెప్పి అతని వదిన ఆయన అడిగినప్పుడు అప్పుడు మరలా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని రాజ్యంలో మరలా ఆమె యొక్క సిద్ధపరిచినటువంటి ఆమె కొరకు సిద్ధపరిచిన ఆ గృహము సంపూర్ణంగా పరిపూర్తిగా నిర్మించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు మనలో అలాంటి అనుభవం, అలాంటి ఆత్మీయత, అలాంటి యొక్క స్వభావం, లేకపోతే అలాంటి మనస్సు మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. 4 గోడల్లో మనం చేసేటువంటి యొక్క అపవిత్రత, మనం చేసే దుర్మార్గత, మనం చేసే మాటలు ఇవన్నీ కూడా దేవుడు వింటాడని నువ్వు నమ్మాలి, నేను నమ్మాలి, మనందరూ నమ్మాలి. అది బైబిల్ చెప్పే మాటలు. దేవునికి స్తోత్రం. ఏదో మనుషులు చెప్పే మాట కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమేమి చేస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో, ఎవరిని దూషిస్తున్నామో, ఎవరిని అసూయగా ఉన్నామో, ఎవరితో వ్యసనంగా ఉన్నామో, ఎవరిదైనా ఏదైనా మనం ఆక్రమిస్తున్నామేమో అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన సర్వసృష్టికర్త, ఆయనకి మరుగైంది లేదు. సృష్టిలో ఆయన లేని చోట లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి యావత్తులో ఆయన లేని చోట లేదు, ఆయనకు మరుగైంది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇది రుచి చూచి తెలుసుకొనుడి అని చెప్పి దావీదు మరి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సరే, అలాంటి 2-3 మాటలు మనం ధ్యానించుకుందాం. 2-3 మాటలు ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 2-3 మాటలు ఏంటంటే, ఒక దేశం ఉంది. వినండి అమ్మా, వినండి. ఆయనైతే మన పాస్టర్ గారు అయితే పెద్దగా అటు చేస్తున్నారు పెద్ద గద్దిస్తుంటే ఇటు కళ్ళు తెరిచి స్తోత్రం మళ్ళీ మూసుకుంటారు. అంత లేదు, ఏదో కొద్దిగా. ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు ఏం దేశం? బబులోన్. ఇంకొక దేశం ఉంది. ఆ దేశం సిరియా దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిరియా దేశస్తులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారట. పెద్ద అక్షోణ సైన్యంతో ఆ సిరియనులో ఆ యొక్క ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చారంట. దేవునికి స్తోత్రం. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేలు కొద్దిగా జంకారు. ఇశ్రాయేలు షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలు జంకినప్పుడు వారు ఏం చేస్తారంటే, ఆ సిరియన్లో వాళ్ళ ఒక రాజు కింద ఉండే సైన్యాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, ఆ సైన్యాధిపతి
ఆ ఇశ్రాయేలు కన్యను, ఒక చిన్న కన్యను, యవన కన్యను చెరపట్టుకొని తీసుకొని వచ్చాడు. వాళ్ళ దేశానికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ఆ యొక్క చిన్నదాన్ని ఉంచుకొని ఉన్నారు. జరుగుతూ ఉంది. ఆ చిన్నది ఏంటంటే ఆ యొక్క సైన్యాధిపతి భార్యకు వాళ్ళకి ఊడికం చేస్తా, దాసత్వంగా చేస్తా, అన్ని విషయాల్లో ఆమె ఒక దాసత్వంగా పనిచేస్తూ ఉందట. పనిచేస్తూ ఉంటే ఆ సమయంలో ఒకానొకసారి ఏం జరిగిందంటే రాజు సైన్యాధిపతి అయినటువంటి ఆ వ్యక్తి మరి స్నానం చేయాలని ఆ బాత్రూంలో నీళ్లు పెట్టమని చెప్పాడు. ఆ యొక్క సైన్యాధిపతి ఆమె దాసురాలు ఏం చేసిందంటే ఆ యొక్క చిన్నదానికులా బాత్రూంలో నీళ్లు పెట్టమని, నీళ్లు పెట్టాలి. ఈయన బాటలు ఇప్పుకొని ఆ బాత్రూంలోకి వెళుతూ ఉన్నాడంట. వెళుతున్న సమయంలో ఇతనికి ఒంటి నిండా ఏం జరిగిందంట, కుష్ఠ్యాధి కలిగి ఉంది. బట్టలు ఉన్నప్పుడు కనిపించలా, కుష్ఠ్యాధి కలిగి ఉంది. కుష్ఠ్యాధి చిన్నది చూసి ఆ యొక్క నయమాని భార్య అయినటువంటి దాసురాలు కలిపోయి, అమ్మగారు ఇదేంది, నా అయ్యగారికి పెద్ద ఒంటి నిండా మరి నిషేధించబడినటువంటి ఒక కుష్ఠ్యాధి ఉంది, మరి ఇన్నాళ్ళ మించి ఉంది ఏందని అమ్మగారిని, అది కొంతకాలం మించి ఉందని చెప్పేదట. అయితే ఆ చిన్నది చెప్పిందంట, ఈ కుష్ఠ్యాధి పోవాలంటే షోమ్రోన్లో దైవజనుడైనటువంటి ఒక మహా గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన వద్దకు పోతే ఆయన ప్రార్థన చేస్తే ఆ కుష్ఠ్యాధి పోయి బాగవుతాడు అని చెప్పిందట చిన్నది. చెప్పినప్పుడు ఈయన నయమాను వచ్చి ఆ మాట తన భార్యతో చెప్పినప్పుడు అప్పుడు నయమాన్ ఏం చేస్తాడంటే ఆ యొక్క షోమ్రోనికి, ఆ దేశానికి పోయి ఆ దైవజనుల దగ్గర మరి ప్రార్థన చేయించుకుంటే నాకు తగ్గుద్దని ఆ చిన్న చెప్పింది కదా అని చెప్పి 4 బట్టలు తీసుకొని బాగా అయితే మళ్ళీ ఆయనకి కానుకలుగా కొంత మరి వస్త్రాలు కావచ్చు, లేకపోతే బంగారు నాణ్యాలు కావచ్చు, ఇంకా ధనం ఏదో చేతబట్టుకొని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ గెహాజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, శిష్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినండి దయచేసి వినండమ్మా. గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఏమన్నాడంటే, గురువుగారు మరి ఎవరో ఇతను ఏదో నుంచి ఒక 4 మనుషులు వచ్చి ఉన్నారు అని నీకోసం. అయితే ఆయన చెప్పాడు, ఇదేంటి, ఏం సంగతి ఏంటి, ఏ విషయం ఏంది, ఎందుకు వచ్చారు ఏంటంటే అప్పుడు ఆ యొక్క నయమాన్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, కొంతకాలం నుంచి నాకు ఈ యొక్క కుష్ఠ్యాధి నా యొక్క శరీరంలో, నా బాడీలో అవలంబుకొని ఉంది, దాని చేత నేను బాధపడుతున్నాను. అందుకని నేను తెలుసుకొని నీ విషయం, నువ్వు దైవజనుడు, నీవు ప్రార్థన చేస్తే నాకు తెలుసుకొని వచ్చేసానని చెప్తే అప్పుడు చెబుతాడు ఎలీషా ప్రవక్త ఏం చెప్తాడంటే, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగయ్యి నీవు శుద్ధుడగుదువని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, హల్లెలూయా. అప్పుడు ఈ నయమాన్ ఏం చేస్తాడంటే, అరే ఇదేంది, ఈ గురువుగారు ఏంది, ఈ పాస్టర్ ఏంది, ఏదో యొర్దాను నదిలో మెగమంటున్నాడు. ఆయన ఏదో కొంచెం ఆయన హస్తం నా ఒంటి మీద, నా శరీరం మీద పెట్టి నన్ను ప్రార్థన చేస్తే నాకు బాగవుద్దని నేను ఆశతో వస్తే ఇదేంది యొర్దాను నదిలో మొంగమంటున్నాడు అని ఈయనకి ఒక ఆగ్రహం వచ్చేసింది. నయమానికి ఆగ్రహం వచ్చి కోపావేశంతో, మన ఊర్లో, మన దేశంలో లేవా నదులు, మన దేశంలో లేవా, ఏర్లు లేవా, నదులు లేవా అని చెప్పి ఆయన కోపావేశంతో బాటలు తీసుకొని రైండ్రా పోదాం వెళ్దామని ఆయన ఒక కోపావేశంతో బయలుదేరి పోతామంటే ఆ యొక్క భటుల్లో ఒక భటుడు నుండి ఏమన్నారంటే, అయ్యా నయమాన్ గారు, సైన్యాధిపతి గారు, మరి ఒకవేళ ఆ గురువుగారు చెప్పిన మాట ఒకవేళ జరగచ్చు, మరి దాన్ని మాట తిరస్కరించవచ్చా, అయినా చూద్దాం, ఏం తప్పేముంది, ఒకవేళ ఆయన చెప్పిన మాట ప్రకారం ఆ యొర్దాను నదిలో 7 మార్లు మునిగి చూద్దాము, దాని గురించి ఏముంది, నువ్వు అంత ఆవేశపడటం ఎందుకు అని చెప్పేసి ఆ యొక్క భటుడు చెప్పాడు. ఆ సైనికుడు భటుడు చెప్పాడు. చెప్తే సరేలేని మళ్ళీ వచ్చుకొని సరే అతని మాటిని ఈ నయమాను ఆ యొర్దాను నదిలో పోయి 7 మార్లు
ఎలీషా గారు చెప్పిన మాటలు విని 7 మార్లు స్నానం చేసి లేచినప్పుడు ఎంతకాలం నుంచో ఉన్నటువంటి యొక్క ఆ దేహం అంతా కూడా పసిబిడ్డల దేహములే అయినట్లుగా బైబిల్లో మనము చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు బెత్తరపోయి షాక్ అయిపోయాడు నయమాను. ఎందుకు? అరే నేను ఆయన మాటలు నేను తిరస్కరించేనే. ఎంత గొప్ప దైవ సంభూతుడాలు ఉంది. ఆయన మాట ప్రకారం 7 మార్లు మునిగితే నేను ఎంత బాగా అయ్యానో చూడండి అని తనకు తను ఆలోచించుకొని తనకు తను మరి ఎంత సంతోషపడతా అప్పుడు 4 బట్టలు తీసుకొని ఆ ఎలీషా ఉండేట ఆ యొక్క మేడ దగ్గరికి, ఆ యొక్క గృహం దగ్గరికి వచ్చారట. వచ్చి అప్పుడు ఎలీషాతో మాట్లాడితే, ఇదిగో గురువుగారు మీరు చెప్పినట్లుగా, అయ్యగారు మీరు చెప్పినట్లుగా నాకు జరిగింది. కాబట్టి నాకు చేసిన ఈ అద్భుత కార్యానికి నేను గొప్ప బహుమానం, అంటే గొప్ప బహుమానం ఇవ్వాలని నేను తీసుకొచ్చాను అని చెప్పేసి అడిగాడు. ఎవరిని అడిగాడు? ఎలీషాని అడిగాడు. ఎలీషా ఎవరి సన్నిధిలో ఎలీషా స్తోత్రం. హల్లెలూయా. నయమాను అతనిని నయమాను ఎంత బ్రతిమాలినా కూడా ఎలీషా ఆయన తీసుకొచ్చిన ఆయా బంగారు నాణ్యాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ధనం కావచ్చు, అన్నింటి కూడా నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసుకో, నేను వాటిని ముట్టను, నాకు అవసరం లేదు, నువ్వే తీసుకొని చక్కగా వెళ్ళిపో అని చెప్పేసి ఆ ఎలీషా ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క సహోదరి, ఇదిగో చూడండి. అయితే అక్కడ మళ్ళీ ఏం జరిగిందంటే ఎంత బతిమలాడినా తీసుకోకపోతే నయమాను తన భటులను వెంట పెట్టుకుని వాళ్ళ దేశానికి వెళ్ళాలని బయలుదేరి పోతూ ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నారు? అక్కడ గెహాజీ అనే శిష్యుడు ఉన్నాడు. ఆయన శిష్యుల్లో ఏం జరబడింది? ధనాశ. ఆమె అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ధనాశ. ఈయన భార్య బిడ్డలు లేరు, ఈయనకి కుటుంబం లేదు, ఈయనకి ఇంత ఇస్తానంటే వద్దంటున్నాడు, ఆయనకి ఏమీ లేకపోయినా ఆయనకు అందుకని వద్దన్నాడు. నాకు భార్య, కుటుంబం, పిల్లలు అందరూ ఉన్నారు. ఆయన ఏం చూస్తున్నాడా? ఇది ఎలీషా నా గురువు ఏం చూస్తున్నాడా? నేను పోయి నేను అడిగి తెచ్చుకుంటానని చెప్పి ఇక అక్కడి నుంచి చదువుమా, అక్కడి నుంచి ఆ మాట కాడి నుంచి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది కనుక వారి కొరకు 2 మణుగుల వెండియు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా గమనించండి. ధనాశ సమస్త కీడులకు మూలం. అయితే ఏమైంది ఆయన పరిస్థితి? అంత దూరం కాదులే. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద చదువుమా. అంతటా ఎలీషా కాదు, అంతటా నయమాను అక్కడ దేవుణ్ణి అందుకు నయమాను నీకు అనుకూలమైతే దేవునికి స్తోత్రం. 2 రాజులు 5వ అధ్యాయం 9 నుండి 16 వచనం చదవండి. అక్కడ నయమాను అక్కడ దేవుణ్ణి అక్కడ సాక్ష్యం హెచ్చరిస్తున్న మాటలు మనం వినాలి. దానికే ఇప్పుడు నయమాను గుర్రములతోనూ 16 వచనం చదువుమై ఎలీషా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంత దూరం కిందకి, ఇంకా కిందకు చదవాలి.
ఆ, ఆ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులరా, ఇదిగో ఈ గొప్ప అద్భుతం నా పట్ల జరిగింది కనుక, ఈ గొప్ప మేలు కార్యం నాకు జరిగింది కనుక, ఈ లోకంలో ఇంతవరకు నేను ఎన్నో దేవుళ్ళను పూజించాను, కానీ ఇదిగో యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు లేడు అనే మాట అది గమనించండి. అది ఇక్కడ చివరిలో ఉంటుంది. అది మరి నయమాన్ అనే మాట. దేవునికి స్తోత్రం. తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, అదిగో ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతటా ఎదిగినను మరి యొక్క దేవుడు లేడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. అటు ఇటు దిక్కులు చూడబాకండి. సాక్ష్యం, దేవుని కొరకు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు చేసిన మేళ్ళు కొరకు, దేవుడు చేసిన అద్భుతాల కొరకు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాల కొరకు, దేవుడు నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఇంతవరకు క్షేమంగా సజీవులుగా ఉంచాడు అనేటువంటి సాక్ష్యం చెప్పడానికి మనం లేచి రాలేము. సాక్ష్యం ద్వారా దేవుడిని మహింపరిచేటువంటి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ గత ప్రాంతము గత సంవత్సరాలన్నీ కూడా నయమాను ఒక అన్యుడిగా, ఒక దుష్టుడిగా, లేకపోతే ఒక యుద్ధ సైనికుడిగా ఉన్నప్పుడు కూడా దేవుని యందు మహత్కార్యం జరిగినప్పుడు అంటున్నాడు, లోకమంతటా యెహోవా దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు సాక్ష్యం చెప్తాడు. అలాంటి సాక్ష్యం నీవు నేను చెప్తున్నావా? నీ పట్ల ఏం చేస్తున్నాడు దేవుడు? నా పట్ల, నీ పట్ల, మనందరి పట్ల ప్రతి నిత్యం ఆయన జీవంతో, ఒక ప్రాణంతో మనలను ఉలిపి మరొక దినాన్ని మనకిస్తుంటే దేవుని మేలు కాదా? దేవుని కృప కాదా? దేవుని యొక్క ఆశ్చర్య మేలు కాదా? అది చెప్పలేము మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరొక మాట నేను చెప్పి ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు, 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 18-19 వచనాలు చదువుదాం. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యెహోవా తన శత్రువులను ఓడించి న్యాయము తీర్చిన వర్తమానము యోవాబు చెప్పు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ దావీదు మహారాజు యొక్క కుమారుడు యుద్ధంలో చనిపోయాడని యోవాబు వచ్చి దావీదు మహారాజు చెప్పినప్పుడు, అప్పుడు 18 స్తోత్రం 18-19 చదవండి. అదే అధ్యాయంలో తన పేరు నిలుపుటకు తన కుమారుడు లేడని ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. చదువు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శత్రురాజుల్ని మళ్ళా యుద్ధంలో గెలిచినట్టు ఆ శుభవార్తను యోవాబు వచ్చి ఆ రాజుతో చెప్పినప్పుడు, ఆ రాజు అక్కడ ఎంతో అంత మరి ఉత్సాహంతో దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు రాజు లోపలికి పోయి ఏమంటున్నాడు అంటే, అక్కడ లోపలికి ప్రవేశించి అంటాడు, యెహోవా సన్నిధిలో లోకమంతటి యందు మరి
యొక్క దేవుడు మరి ఒక దేవుడు లేడు, మరి ఒక దేవుడు తప్ప లోకమంతటిలో మరి ఒక దేవుడు లేడని ఆయన ఎరుగుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడైతే ఆ దేశాన్ని మరి శత్రు దేశాన్ని గెలించి దాని మీద జయాన్ని పొంది వచ్చినప్పుడు యెహోవా చెప్పినప్పుడు అక్కడ ఇంతగా మమ్మల్ని నీవు ఆస్వాదించినందుకు, ఇంతగా మమ్మల్ని దీవించినందుకు నేను ఎంతటి వాడను ప్రభువా అని చెప్పి దావీదు ఒక కిన్నుడుగా ఒక తగ్గింపు జీవితం తీసుకొని, ఒక లోబడే జీవితం తీసుకొని అక్కడ ప్రార్థన చేసినప్పుడు, ఇంతగా నన్ను ఆశించేందుకు అంతటి వాడిని కాదయ్యా అని తగ్గించుకొని మాట్లాడి, నువ్వు తప్ప ఇంకా ఈ లోకమంతట యందు మరి ఏ దేవుడు లేడని అక్కడ ఆ దావీదు మరి ఆ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటలో మనం చూస్తే ఇక్కడ దావీదు మహారాజు మరొక విషయంలో కూడా ఆయన దేవుని యొక్క సన్నిధిలో మరి పోగొట్టుకున్నాడు. ఎట్ట పోగొట్టుకున్నాడు అంటే, ఆయన సైన్యం కొన్ని అక్షుల సైన్యాన్ని అంతా కూడా మరి ఆ యుద్ధానికి పంపి ఆయన ఇంటి దగ్గర ఒక రాజు అయ్యి ఉండి మరి ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు, ఆయన గృహంలో ఉన్నాడు. ఉన్న సమయంలో ఒక 4 గంటల ఆ సమయంలో మరి బెత్షెబ మరి ఆ యొక్క గృహంలో, అంటే ఆ బెత్షెబ యొక్క గృహంలో స్నానం చేయటం రాజుగారు చూశాడు. చూసి ఆమెతో మొహసూపు చూసినప్పుడు ఆమెను మరి తన మేడకు తీసుకురమ్మని ఒక భటుని పంపించినప్పుడు ఆ భటుడు తీసుకొచ్చితే బెత్షెబ ఎంతో అంత ప్రాదేశిపడి బతిలాడు, నేనయ్యా ఒక అభాగ్యురాలని, ఒక కూలి చేసుకునేవాడి యొక్క భార్యని నువ్వు రాజు అయ్యండి ఇంత నన్ను మరి రప్పించడం అనేది, నువ్వు మొహసూపుతో నన్ను ఆవరించడం అనేది మంచిది కాదని బతిలాడిని కూడా మరి రాజు అయ్యండి ఆయన రాజు యొక్క అధికారంతో ఆమెతో సంబోధించినప్పుడు ఇక దేవుడు చూశాడు. ఎవరు చూశారు? దేవుడు రాజు ఒక గొర్రెలు కాచుకునే దావీదుని, ఆయన యొక్క గుణ లక్షణాలని, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన విధేయతను, ఆయన యొక్క మనసును చూసి దేవుడు ఆ దావీదును తన ప్రజల మీద రాజుగా ఏర్పరచుకుంటే, తన అన్నదమ్ములను 8 మందిలో 7గురిని నిసర్జించాడు, కడుగొట్టుడైనటువంటి దావీదును ఏర్పరచుకుంటే, దావీదు ఈ విధంగా కొన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఈ విధంగా ఆయనలో ఒక సాతాను యొక్క స్వభావము, సాతాను యొక్క మొహచూపు చూసి ఆ పాపంలో పడిపోయాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు చూడండి. కావున యెహోవా సాతానుడు నాతాను దావీదు వద్దకు పంపాడు. అతడు వచ్చి దావీదు ఇట్లా అన్నాడు, చెప్పాడు, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. అవును. అయితే ఆ దరిద్రునికి వాడు పెంచుకొని చుండగా అట్లుండగా ఐశ్వర్యవంతుడికి వచ్చి అతడు ఆయత్తం చేయుటకు గొర్రెలలోనే హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు కొన్ని గొర్రెల మందలు, ఎన్నెన్నో రకరకాలైన గొడ్ల మందలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ వాటిని విసర్జించి, అంటే ఆయనకున్న భార్యలు, గొర్రెలు అంటే ఆయనకున్న
మరి గొర్రెల మందలంటే ఆయనకున్న భార్యల సంగతి. మంది ఉన్నా కూడా ఆయన ఒక పేద ఎదవరాలు ఉరియా భార్యను ఆయన ప్రేమించి మోహసూపుతో తీసి ఆమెతో పాపం చేసి పాపాన్ని తెచ్చుకున్నాడు. రాజుతో చెప్పారు. రాజు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆ దుర్మార్గుడు ఎవడో, ఆ దుర్మార్గుడు ఇప్పుడే చెప్పు, కఠిన శిక్షిస్తే వాడిని, వాడి శిరస్సు వెయ్యి వక్కలుగా ఖండిస్తాను అది ఇది అని ఆగ్రహంగా సింహాసం ఎదుటి సింహాసనం నుండి యొక్క పరువులు దొక్కుతూ బిల్డప్లు కొడుతూ ఉన్నాడు రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా ప్రవక్త ఏమన్నాడు? ఆ దరిద్రుడవి, మూర్ఖుడవి, ఆ యొక్క కఠినాతుడివి, ఆ దుర్మార్గుడు నీవే అని చెప్పాడు. స్తోత్రం. అదే దేవునికి స్తోత్రం. మనుషుడని దాని ఉన్నదే మన భాషతో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మరి దావీదు ఏం చేశాడంటే ఇక ఆ యొక్క సింహాసనం మీద నుంచి దిగి మరి ఇక భయంకరంగా మరి ఆయన బట్టలు చింపుకొని ఆయన ఒక మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పాపాల కొరకు ప్రార్థన చేసి ఇన్ని నేలలో ఇంకొంతమంది భటులు బతిలను కూడా అన్నపానాలు ఏమి ముట్టుకోకుండా కూడా దావీదు ఆయన కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆయన కన్నీరు ఆ యొక్క కూర్చున్న ఆ యొక్క దిండ్లు కూడా పరుపులు కూడా తేలినట్టుగా బైబిల్ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవునికి ఒక సాక్షార్థంగా దేవుడు ఏమని ఆయనకి బిరుదు ఇచ్చాడంటే దావీదు నా ఇష్టానుసారుడని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు నా ఇష్టానుసారుడని ఇచ్చాడు. మరి అంత పాపం చేసినా కూడా దావీదుని ఎంతగా క్షమించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి అలాంటి యొక్క అనుభవాలు మనం విన్నప్పుడు వాటిని బట్టి మన జీవితాలని, మన యొక్క బ్రతుకుల్ని, మన ఆత్మీయతలను మనం కూడా వాటిని సరిదిద్దుకోవాలా, సరిచేసుకోవాలి. దేవునికి ఒక కట్టడగా, ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా ఆయన వాడుకోవాలని మనందరినీ కూడా ఆయన కోరుతున్నాడు. చివరి దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం కనుక ఈ భయంకర దినాల్లో ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. చూడండి, అక్కడ షడ్రక మేషాల గురించి మనం చూసినట్లయితే అక్కడ భయంకరమైనట్టుగా మరి శ్రమల్లో, శోధనలో ఎంతో ఇక్కట్లో పడి ఆ యొక్క శ్రమల్లో గుండా మరి షడ్రక మేషాక అబేద్నెగోలు ఎన్ని మరి పరీక్షించారు. ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఒక పెద్ద మరి శిలను ఏర్పాటు చేసి ఒక మైదానంలో పెట్టి దేశమంతటా ప్రకటించాడంట. ఏమని ప్రకటించాడు? నేను చేసిన యొక్క విగ్రహానికి మొక్కాలి, వాద్యాలు, అన్ని వాద్యాలు, వీణాలు, సంపూనీలు అన్నీ కూడా మోగించేటప్పుడు సాష్టాంగపడాలి అని చెప్పి ఉద్దేశించాడు నెబుకద్నెజరు. ఎందుకు ఉద్దేశించాడంటే ప్రజలందరూ నా మార్గంలో, నా సనాతన మార్గంలో, నా యొక్క పద్ధతిలో ఉన్నదా, నా స్వాధీనంలో ఉన్నదా లేదని తెలుసుకోవడానికి పరీక్ష చేస్తున్నాడు. పరీక్ష చేసినప్పుడు షడ్రక మేషాక అనే వాళ్ళు యూదులైన వాళ్ళు, యేసు దేవుని యొక్క దేవుని ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళు, భక్తులు అన్నమాట. వాళ్ళు ఈ యొక్క సంస్థానంలో ఒక సేవకులుగా ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు. షడ్రక మేషాక అబేద్నెగోలు చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శాసనాన్ని, ఈ యొక్క ప్రకటనను విన్నప్పుడు ఇక వాళ్ళు ఏది కూడా విగ్రహాలకు కానీ బొమ్మలకు కానీ ఏటికి కూడా ఆయన ఇంతకుముందు చేసినట్లు కాదు. ఇప్పుడు రాజు శాసనం పెట్టాడు. ఏందమ్మాయి అటు ఇటు చూస్తే ఏంది? రాజు శాసనం పెట్టేళ్ళకి ఈ భటులలో ఎవరైతే ఆ యొక్క నేను నిలబెట్టించిన విగ్రహాన్ని మొక్కకుండా, సాష్టాంగపడకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారిని గమనించి మాకు చెప్పండి అని కొంతమంది వాలంటీర్స్ని, అంటే సేవకుల్ని పెట్టాడు, కాపలా పెట్టాడు నెబుకద్నెజరు రాజు. కాపలా పెట్టినప్పుడు ప్రజలు దేశం వచ్చిన ప్రజలందరూ కూడా సాష్టాంగపడి ఆ యొక్క మైదానంలో నిలబెట్టిన యొక్క బొమ్మని సాష్టాంగపడి మొక్కుతూ ఉన్నారు. కానీ ఈ యూదుల్లో నుంచి వచ్చినటువంటి యొక్క షడ్రక మేషాక అబేద్నెగోలు వాళ్ళు మాత్రము మొక్కపోతే రాజుకు వచ్చి చెప్పారు. ఈ సేవకులు వచ్చి రాజులు వచ్చి చెప్పి, అయ్యా నెబుకద్నెజరు రాజు గారు, ఇదిగో దేశమంతటా వచ్చిన ప్రజలందరూ కూడా, జనమందరూ కూడా సాష్టాంగపడ్డారు. అందరూ నీ యొక్క నువ్వు చెప్పిన వాగ్దానాన్ని అనుసరించారు. నీకు లోబడి ఉన్నట్లే లెక్క అయింది. కానీ
ఇదిగో యూదుల్లో నుంచి వచ్చినటువంటి షడ్రకు మేషాకు అనేటువంటి ఒక మరి భక్తులు షడ్రకు మేష అబేద్నెగోలు అనేటువంటి వాళ్ళు మాత్రం మొక్కలేదయ్యా అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హలో చెప్పండి. హల్లెలూయా. అయితే వాళ్ళని తీసుకురండి అన్నారు. తీసుకురండి అప్పుడు చెప్పి అక్కడ షడ్రకు మేషాకులను అడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ షడ్రకు మేషాకు అబేద్నెగోలు కదా ఏమి నా నిబంధనకు, నా వాగ్దానానికి, నా యొక్క శాసనానికి ధిక్కరిస్తారంటగా మీరు చెప్పండి అని చెప్పి అడిగాడు. లేదు రాజుగారు, మేమైతే విగ్రహాలకి, బొమ్మలకి, పటాలకి నేను మొక్కడం కాదు. మా దేవుడు ఆత్మదేవుడు, మన ఆత్మస్వరూపి ఆయన సత్యస్వరూపి, ఆయన ఆత్మతో ధ్యానించే వాళ్ళం. మా దేవుడు వేరు, నువ్వు పెట్టిన దేవతలు వేరు, వాటికి మేము మొక్కమని చెప్పారు. నా మాటలతో చెప్తాను, దయచేసి సారీ చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పినప్పుడు అప్పుడు బాలుడికి చెప్పాడు. నెబుకద్నెజరు ఏం చెప్పాడంటే బొట్లకి, మీరు పోయి 7 అంతుల అగ్ని ఎక్కువగా వేయండి దాంట్లో అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఆ బొట్లు పోయి 7 అంతులు, అంత మంటలు కాకుండా 7 అంతులు రెట్టి చేయమని చెప్పాడు. చెప్తే అప్పుడు నువ్వు అగ్నిగుండం వేసినా సరే, నువ్వు ఏం చేసినా సరే, మేము మాత్రం నువ్వు పెట్టించిన ఆ బంగారు ప్రతిమకు, ఆ బొమ్మకు మేము సాగిలపడం ఒక అగ్నిలో నుండి మా దేవుడు తప్పించడానికి సమర్థుడు, జాగ్రత్త అని అంటున్నారు. వాళ్ళు సవాలు కొడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మా దేవుడు రక్షించపోయినా అగ్నిలో అగ్నికి అయినా ఆహుతి అవుతాం, కానీ నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మేము మొక్కమయ్యాయి అని చెప్పారు. ఛాలెంజ్ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఈ ముగ్గురిని తీసుకుపోయి ఇద్దరేసి పట్టుకున్నారు. కాళ్ళు చేతులు పట్టుకొని 7 అంతుల అగ్ని పెద్ద హోమగుండం చేసి ఆ అగ్నిలో ఇసిరేయమంటే ఇప్పుడు ఇసిరేస్తూ ఉన్నారు. ఇసిరేస్తూ ఉంటే అప్పుడు ఇసిరేసినప్పుడు వాళ్ళని ఇసిరేసే వాళ్ళని మంటలు తెగి వాళ్ళని కాల్చి చంపినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కొంతసేపు తాలినాక, అగ్నిలో వేసి కొంతసేపు తాలినాక ఈ రాజు సింహాసనం దిగి, అరే ఇంతలో ఛాలెంజ్ చేసి ఇంతలో ప్రత్యేకం తీస్తారు వాళ్ళు, నిజంగా వాళ్ళ దేవుడు ఏమైనా రక్షిస్తాడో లేకపోతే కాలిపోయారో చూద్దామని ఆ భటులను వెంట పెట్టుకొని ఈ రాజు ఏం చేస్తాడంటే ఆ అగ్నిగుండం దగ్గరికి పోయాడు. అగ్నిగుండం పోయి చూస్తుండంట. చూస్తుంటే వాళ్ళు తేజవంతమైన దేవుడు యేసు ప్రభువారు వాళ్ళ ముందు నడుస్తూ ఉన్నాడంట. ఈ నలుగురు మాత్రం షడ్రకు మేషాకు ముగ్గురు మాత్రం ఆయన వెంట తిరుగుతూ ఉన్నంట. ఏడా అగ్నిగుండం రౌండ్ తిరుగుతూ ఉన్నట్టు. ఈ రాజు చూసాడు. అరే సేవకులను పిలిచి, అరే ఎల్లాయి పొల్లాయి రండిరా, ఏంద్రా మనం వేసింది ముగ్గురునే కదరా, షడ్రకు మేషాకు అబేద్నెగోలు ముగ్గురునే కదా వేసింది, నాకేంది నలుగురు కనపడుతుండ్రు. ఆ నలుగురులో కూడా ఒక తేజస్సు కలిగిన మరి తెల్లటి దైవ సంభూతుడిగా ఉన్నటువంటి వ్యక్తి కనపడుతున్నాడు, ఆయన ముందు తిరుగుతున్నాడు అని చెప్పి ఆ సేవకులు చెప్పాడు. వాళ్ళు కూడా చూసి, అవునయ్యా రాజుగారు, మాకు కూడా అట్లా కనపడుతుంది. అప్పుడు అంటాడు, ఆ చివరి మాట చెప్పు, చివరి మాట చదువు. నెబుకద్నెజరు మాట, చివరి మాట. లేదు, ముందు మాట చదవాలి. వాళ్ళని అగ్నిగుండం నుంచి పిలిచేట మాట చదవండమ్మా దీంట్లో. షడ్రకు అబేద్నెగోలారా, మీరు సేవించిన దేవుడు ఏడు మిగల స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పోయి నెబుకద్నెజరు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడుతుందంటే, షడ్రకు మేషాకు అబేద్నెగోలారా, మీ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మిమ్మల్ని అగ్నిగుండం నుండి రక్షించాడు, కాబట్టి మీరు బయటికి రండి అని చెప్పినప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. యేసు ప్రభు అదృశ్యమైపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఒక శాసనం పెడతాడు. ఏం చెబుతాడంటే, ఇదిగో 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 ప్రజలారా వినండి, నేను ఒక శాసనం ప్రకటిస్తున్నాను. ఇదిగో ఇది మొదలు తెలుసుకొని, లోకమంతటా దేవతలైన వాళ్ళు దేవుళ్ళు కాదు. ఇదిగో షడ్రకు మేషాకు అబేద్నెగోలను రక్షించి బ్రతికించి ఇదిగో అగ్నిగుండంలో తీసుకొచ్చారు. అందును బట్టి షడ్రకు మేషాకు అబేద్నెగోలు దేవుడే గొప్ప దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన్నే పూజించాలి. ఎవరైతే ఆయన పూజించకుండా ఎవరైతే తిరుగుబాటు చేస్తారో అలాంటి వారిని నా యొక్క కోట ఎదుట
శిరచ్ఛేదం చేస్తానని చెప్పి ఒక శాసనము, ఒక వాగ్దానాన్ని, ఒక ప్రతిష్ట ప్రకటించినట్లుగా బైబిల్లో మనం చదువుతున్నాం ప్రియులరా. ఇదిగో శాసనమైన ఇదే సాక్ష్యం, దేవుని గురించిన సాక్ష్యం. దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసి ఒక రాజుగా ఉండి ఒక సనాతనాన్ని యొక్క మరి హిందూ మతాన్ని సేవించే హిందూ దేవులకు పూజ చేసే, మట్టి బొమ్మలకు పూజ చేసే రాజు ఈ రోజున ఏం చెప్తున్నాడంటే షడ్రక మేషల దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పి ప్రజలందరికీ ఒక నిబంధన శాసనం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, 2 మాటలు మరి చెప్పాలంటే కొద్దిగా సమయం ముందుకెళ్ళిపోతుంది. అది ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట చెప్పి ఒక పాయింట్ చెప్పి మేము ముగిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే దానియేలు గ్రంథం చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24 నుండి చదవండి. 6వ అధ్యాయం 24 నుండి. ఆజు ఆజ్ఞయగా దానియేలు మీద దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దర్యేష్ రాజు అనే ఒక రాజు, ఆయన ఒక శాసనం పెట్టాడు, ఒక వాగ్దానం పెట్టాడు. ఏం పెట్టాడు వాగ్దానం చెప్పండి? ఏం చెప్పాడు? ఈ లోకంలో ఏ దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు. ఎవరిని ప్రార్థన చేయమని చెప్పాడు? ఆయన్నే పూజించమని చెప్పాడంట. రాజునే పూజించాలంట. రాజునే పూజించమని చెబితే ఆ సింహాల దానియేలు ఏం చేశాడంటే, ఆయన అంతకుముందే రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు ఆయన దేవునికి. అయితే ఆ శాసనం మరి వెలువడినాక ఇక వాళ్ళంతా కూడా ఆ దానియేలుని, ఆ సేవకులందరూ దానియేలుని గమనిస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన నీ గురించి ప్రార్థన చేయలేదు అని ఆయన దగ్గర కబుర్లు చెప్పారంట. కబుర్లు చెబితే సాడీలు చెప్పారు అనగా అపవిత్రుడిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్పినప్పుడు దానియేలు మళ్ళీ ఆ మేడ మీదకు పోయి ఇరిష్యం తట్టుకు పోయి ఆ తలుపులు తీసి తెరవబడి ఉండగా ఆయన ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ఇక ఆయన ప్రార్థన ఆయన గురించి ప్రార్థన చేయలేదని సింహాల బోలు వేయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దర్యావేషిస్తాడు ఒక సాక్ష్యం. ఆ చిన్న సాక్ష్యాన్ని మనం చదువుదాం. దర్యావేషి ఏమి ఇస్తున్నాడు సాక్ష్యాన్ని చూద్దాం. చెప్పను. ఆయన రాజ్యము నాశనము కానేరదు కనుక ఆయన ఆధిపత్యము తుదముట్టు వరకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ దర్యావేషుడు ఆయన రాజ్యము అంతం కానేరదు. దానియేలు యొక్క దేవునికే భయపడుచు ఆయన యొక్క సముఖమున వణుకుచో ఆయనని జీవము కలిగిన దేవుడని, ఆయన యుగ యుగములు ఆయన రాజ్యము నాశనము కానేరదు అని చెప్పి సాక్ష్యం ఇస్తుంటే ఇక్కడ దర్యావేషురాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని రుచి తెలుసుకోవాలి. ఇక్కడ దేవుని రుచి తెలుసుకొని వాళ్ళ కళ్ళారా చూసి, దేవుని మహిమను చూసి, దేవుని అద్భుతాలు చూసి, దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసి, దేవుడు చేసిన అద్భుతాలు మేలు కార్యాలు చూసి వాళ్ళు ఒక అన్యులుగా, ఒక హిందువులుగా ఉన్నటువంటి ఒక
ఒక దుర్మార్గులైన రాజు రాజ్య పరిపాలన చేసేటువంటి ఒక రాజులే ఈ విధంగా ఘనత కలిగినట్టు ఒక జీవం కలిగినటువంటి ఒక సృష్టికర్తను వాళ్ళు మరి శాసనాలు పెట్టి మరి సాక్ష్యం చెప్పి మరి ప్రజలకు ఒక శాసనం వాగ్దానం చేశారంటే మరి మనము రాజులే అంతా దేవుని పొగిడి గణపరిచారు అంటే మనం ఏం చేయాలి? దేవుని మనం గణపరచవద్దా? దేవుని యందు మనం సాక్ష్యం చెప్పొద్దా? దేవుడు మన యందు పట్ల చేసే గొప్ప కార్యాలు ఏమొద్దా? చూడండి, రాజులే అంత గొప్ప సాక్ష్యాలు చెప్పారు. దేవుడు అంత గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఆయన యందు మీరు వణుకుతూ భయంతో విధేయతతో ఆయన ఆరాధించాలి. ఒకవేళ అలాగా ఆరాధించకపోతే మీకు తగిన శిక్ష ఉంటుందని ప్రజలకు వాళ్ళు ఖండితముగా మరి ప్రకటించినట్లుగా మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక చిన్న మాటలను చదువుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ రాజులుగా మొదటి సమూయేలు 1 మొదటి అధ్యాయం 26, 28 వరకు చదువుదాం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే. ఇదిగో ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠుడని నేను చెప్పాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు అక్కడనే మొరికెను. మరియు అన్న చెప్పండి. సమూయేలు 1:1-3 వచనాలు. మరియు యెహో విజ్ఞాపన చేసి నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు యెహోవా వంటి లేడు. దేవుని స్తోత్రం. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమే లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలు మన క్రియలని కూడా ప్రక్షించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి ఎంతో మరి అత్యున్నతమైనట్టుగా హృదయము వాళ్ళు రుచి తెలుసుకొని దేవుని యందు గొప్ప కార్యాలు అనుభవించి వాళ్ళు మహా గొప్ప అద్భుతాలు అనుభవించి మరి ప్రజల్లో వాళ్ళు అంతా మరి ఆయన సాక్ష్యాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క సత్యాన్ని మరి ఆయనలో ఆయన చేసినట్టుగా ఆ గొప్ప దేవుడు చేసినట్టుగా గొప్ప ఆశ్చర్య కార్యాలు అంటే రుచి, ఆ దేవునిలో ఉండే రుచి తెలుసుకొని వాళ్ళు అంతగా ప్రజల మీద ఖండితంగా మరి వాగ్దానాలు చేశారు, అంటే శాసనాలు చేశారు. ఆయన దేవుడు తప్ప మరొక దేవుడు లేడని చెప్పేసి మరి భక్తులు మరి అంత నిర్మాటంగా మరి నిలబడ్డారు, ప్రాణానికి తెగించారు. దానియేలు కావచ్చు, షడ్రకు మెషకు కావచ్చు, ఇంకా మరి ఆ విధంగా మరి సమూయేలు గ్రంథంలో మనం దావీదును చూసి మాట్లాడుతున్నాం. సమూయేలు గ్రంథంలో దావీదును ఆయన నా ఇష్టానుసారుడని దేవుడు పొగిడి కూడా మరి ఆయన పాపం చేస్తే మళ్ళీ రక్షించితే నేనెంతటి వాడినయ్యా, నన్ను ఎంతగా నువ్వు ఆస్వాదించడానికి దీవించడానికి అని చెప్పి నువ్వు తప్ప ఈ లోకంలో ఇంకా దేవుడు లేడని చెప్పి దావీదు కూడా సాక్షించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి సాక్ష్యము, అలాంటి యొక్క జీవితాలను మనం సరిదిద్దుకొని సరిచేసుకోవాలని ఈ మాటలు ప్రభు అయిన దేవుడు మనందరితో వినిపించి మనతో మాట్లాడిన మీతో నేను పంచుకోవడానికి దేవుడు ఈ మాటలు మరి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి. స్తోత్రాలు. అలాగనే మరి రాబోయే దినాలు భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని యందు భయం లేకపోతే మనం దేవుని యొక్క రుచి తెలుసుకోలేము. ఆయన సత్యాన్ని మనం అనుభవించలేము. ఆయన మాటల్లో, ఆయన నడతల్లో మనం మాదిరికరంగా ఉండలేము. మొట్టమొదటి ఏంటంటే క్రైస్తవ జీవితానికి దేవుని యందు భయం కావాలి. భయం ఉన్నప్పుడే భక్తి ఏర్పడుతుంది. భక్తి ఉన్నప్పుడే
దానికి ప్రతిఫలం మోక్షం, ప్రతిఫలం మోక్షం దొరుకుతుంది. కాబట్టి దేవుని యందు భయం కలిగి జీవించాలి. ఈ కొద్ది రోజుల్లో ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో, ఎప్పుడు దేవుడు ఈ లోకాన్ని మరి ఆయన భక్తుల్ని, ఆయన యొక్క నీతిమంతుల్ని, ఆయన పరిశుద్ధుల్ని మరి పరలోకానికి ఎత్తబడతారో తెలియదు. కాబట్టి ఈ భయంకర దినాల్లో మనం ఎలా ఉండాలంటే దేవునికి మహిమ తెచ్చే వాళ్ళంగా ఉండాలి. దేవునికి సాక్షులుగా, సాధనముగా, పనిముట్లుగా వాడబడినప్పుడే దేవునికి సంతోషిస్తాడు, హర్షిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలను ఆయన ఎన్నికడిలో, ఆయన రాజ్యంలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి అందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయచేసి అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి. మహా కృపా సత్య సంపూర్ణమైన దేవాది దేవా, దయగలిగిన కృపగలిగిన యేసయ్యా, నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎదుగో తండ్రి, ఇంతవరకు నాయన కొన్ని నీ లేఖనాల నుండి నువ్వు మాతో మాట్లాడిన గొప్ప మాటల కొరకై మీకే స్తోత్రాలు ప్రభువా. ఎదుగో తండ్రి, మరి దేవుని యందు రుచి చూసి తెలుసుకోమని చెప్పే ప్రభువా. అలాగనే నాయన అయా చక్కగా 3 విషయాలు నాయన మాతో మీరు మాట్లాడారు ప్రభా, స్తోత్రాలు. ఆ విధంగా తండ్రి నాయన మరి నయమాను లోకమంతటా నీ ఏంటి దేవుడు లేడని, మరి అంత గొప్ప దేవుడని సాక్ష్యం ఇచ్చినాడు ప్రభా, స్తోత్రాలు. దానియేలు చూసినప్పుడు ప్రభా, దానియేలు గ్రంథములో అయా సింహాలభంలో తన భక్తుని వేసినప్పటికి కూడా దర్యావేషు రాజు లోకమంతటా మరి నీలాంటి దేవుడు ఎక్కడ ఎతికినా లేడని, నువ్వు తప్ప దేవుడు లేడు, నీవే జీవాధిపతి అని చెప్పి ఒక ప్రజలకు ఒక శాసనం ఇచ్చినట్లుగా వింటున్నాం ప్రభా, స్తోత్రాలు. ఆ విధంగా నన్ను షడ్రాక మేషాకులు ఆ అగ్నిగుణులు రక్షించినప్పుడు నెబుకద్నెజరు ఒక చక్కని ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఓ షడ్రాక మేషాక అగ్నిగుణులు తప్ప, దేవుడు తప్ప మరి ఒక దేవుడు లోకమంతటా వెతికినా లేడని చెప్పాడు. ఆయన ప్రజలకు ఒక శాసనం పెట్టాడు. ఓ దానియేలు యొక్క షడ్రాక మేషాకు పని, ఆ దేవుడు తప్ప మరి ఒక దేవుడు మీరు పూజించితే మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పి మరి యొక్క నెబుకద్నెజరు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇలాంటి సాక్ష్యం మేము కలిగి నిన్ను మహింపచ్చేవారిగా, నీ బిడ్డలముగా ముద్రించటానికి మీరు ఆకడకు నాయన మమ్మల్ని ఆయుత్తపరిచి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. మేము అయా ఈ ప్రాంతంలో ఉండాటుంటే ఈ యొక్క లోకంలో, ఈ యొక్క నాయన నాగరికతల్లో, ఈ యొక్క నాయన మరి అనేకమైన మరి తండ్రి భయంకరమైన లోకంలో, భయంకరమైన మధ్యలో మేము ఉంటుండగా ప్రభా, నీ బాహుని చాపండి, నీ ప్రజలను సంఘముని అయా సర్వత్ర సంఘముగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటూ నాయన. ఈ మధ్యాహ్న కాలం ఈ పునరుద్ధాన ఆరాధన అంతటిని నా ప్రభా ఈ మహిమకరముగా మీరే జరిగించినందుకు స్తోత్రాలు. చేరి వచ్చిన కూడి వచ్చిన అందరినీ కూడా నా ప్రభా గొప్ప ఆశీర్వదకరముగా దీవెనకరముగా జీవించారు. స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన నీ చిత్తాన్ని మాకు తెలియచేయండి ప్రభా. నీ యందు భయభక్తులు లేనటువంటి వాళ్ళు అయా నీ మార్గంలో నాయన నిలవలేరు ప్రభా, స్తోత్రాలు. నీకు విధేయత అయా చూపలేని వాళ్ళు నాయన నీ వాక్యాన్ని అయా తను అనుసరించలేరని చెప్పా ప్రభా. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు తన స్తోత్రాలు. మీకే వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యే నా ప్రభా జీవమై ఉన్నదని చెప్పావు నాయన, నిత్య జీవమై ఉన్నదని చెప్పావు ప్రభా, స్తోత్రాలు. మీకే వందనాలు చెల్లించుకుంటూ అతిథిలో మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొందుకునే నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. ఇంతవరకు ముగించబడింది. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, తన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయను, పరిశుద్ధాత్మన్యుని సాహసము సముఖమును, సకల కోటి పరిశుద్ధులకును, ఇంతవరకు ఈ యొక్క నాయన కూడి వచ్చిన చేరి వచ్చిన సంగమునకును దైవ సేవకులకును నీ రాకడ పర్యంతరము నిత్యము తోడై నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రాలు.
గమనించండి, ఈ వారంలో జరుగుతున్న ప్రతి కూడికల కొరకు ప్రార్థన చేయండి. కావాలో జరుగుతున్న మీటింగ్, శని ఆదివారాలు బుధవారాలు జరుగుతున్న కూడికల కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గనుడవు